ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఓట్లు సీట్లు మెజారిటీ పరంగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన టీఆర్ఎస్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 31 నియోజకవర్గాల్లో కారు బోని కొట్టింది. దీంతో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను 101 స్థానాలకు ప్రాతినిధ్యం వహించినట్లయింది. 18 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. వీటిల్లో మిత్రపక్షమైన ఎంఐఎం కంచుకోటలైన 7 స్థానాలు ఉన్నాయి. వీటిని మినహాయిస్తే 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బోని కొట్టలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల వరకు చూస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ బోని కొట్టని స్థానాలు 49 ఉండేవి. గతంలో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. దక్షిణ తెలంగాణలో కాస్త తక్కువ ప్రభావం ఉండేది. 2014 ఎన్నికల్లోనూ దక్షిణ తెలంగాణలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఉత్తర తెలంగాణకు తీసిపోకుండా దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటింది. తొలిసారి గెలిచిన నియోజకవర్గాలు కొడంగల్, నిర్మల్, జగిత్యాల, జహీరాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, కంటోన్మెంట్, పాలకుర్తి, డోర్నకల్, నారాయణపేట్, మక్తల్, వనపర్తి, గద్వాల్, అలంపూర్, కల్వకుర్తి, దేవరఖద్రి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ, నల్గొండ, ఖమ్మం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శరలింగంపల్లి, పరిగి, అంబర్పేట్. ఒక్కసారి గెలవని స్థానాలు ఇవి: ఎల్బీ నగర్, సత్తుపల్లి, అశ్వరావుపేట్, వైరా, మదిరా, హుజూర్ నగర్, పినపాక, ఇల్లెందు, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చంద్రయాన్గుట్ట, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేట్, మహేశ్వరం, భద్రాచలం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.